ప్రేక్షకులకు నా ధన్యవాదములు. చాలామంది కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే శుభమా అశుభమా అనేది చాలామందికి ఒక చిన్న సందేశమమ్మా. ఆ సందేశము మంచిదా చెడుదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుళ్ళిన కొబ్బరికాయ పూజకు వినియోగించవచ్చా? అలా చేస్తే ఏం జరుగుతుంది? దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే ఏమవుతుంది? హిందువుల ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్నా కొబ్బరికాయని ప్రాధాన్యత ఇస్తాడు. ఓ చిన్న పూజ కూడా కొబ్బరికాయ లేకుండా నేర్పించరు. గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. ఎంతో పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడికి సమర్పించననే ఉద్దేశంతోనే దేవుడు కొబ్బరికాయను కొడతాం. చాలా మంది కొబ్బరికాయ కుళ్ళిపోతుందని బాధపడుతుంటారు. దీనివల్ల తమకు కీడు జరుగుతుందని భయపడుతుంటారు. అశుభంగా నమ్ముతారు. అయితే నిజానికి పురాణాల్లోని ఎక్కడ కూడా కొబ్బరికాయ కుళ్ళితే అశుభం అని రాయలేదమ్మా. సాధారణంగా కొన్ని కొబ్బరికాయలు కుళ్ళిపోయి ఉంటే ఆ విషయం మనకు తెలియదు కాబట్టి దేవుడి దగ్గర కొడతాం. వాస్తవానికి దేవుడు కొబ్బరికాయ, పుష్పం, ఫలం వీటిలో ఏదో ఒకటి సమర్పిస్తే స్వీకరిస్తానని భగవంతుడు చెప్పాడు. అది ఎలా ఉన్నా పర్వాలేదు, భక్తితో సమర్పించడమే ముఖ్యమని నేను సూచిస్తున్నాను. అందుకే కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. కావాలని కుళ్ళిన కాయ తెచ్చి కొట్టలేదు కదా. భగవంతుని మీద ప్రేమ ముఖ్యం మనకి. కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టమని, కొబ్బరికాయ కుళ్ళితే దురదృష్టమని కేవలం అపోహాలు మాత్రమే. ఇలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకుండా భక్తి శ్రద్ధతో భగవంతుని కొలిస్తే ఎలాంటి చింతలు ధరించకుండా అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు. మీకు అనేక సమస్యలు ఉంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని కంటాక్ట్ అయ్యి మీ సమస్యలు ఎంతటైనా సరే గురుగారు తప్పకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది. వశీకరణ, కాళికాదేవి మంత్రాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అనేక సమస్యలకు గురుగారు తప్పకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది.